పోలీసులు అధికారులను మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్ లో పేర్లు రాస్తామని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు, అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. పోలీసు అధికారులే కాదు, ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను, మా సర్పంచ్లను, మా ఎంపీటీసీలను, మా జడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా, కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ అని మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు. ఇప్పటికి కూడా 2 ఏళ్ల నుంచి, ఏడాది అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు. ఇవాళ ఇప్పటికే కేటీఆర్